రైట్ డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి రైల్వే క్వార్టర్ సమీపంలో ఉన్న కుంట నిండిపోయి పొంగడంతో ఆ నీరంతా ఇళ్లలోకి వచ్చి చేరింది. 4 అడుగుల మేర వరద నీరు ఇళ్లలోకి రావడంతో సామాగ్రి అంతా పూర్తిగా తడిసిపోయింది. దీంతో కట్టుబట్టలతో బాధితులు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. ముంపు ప్రాంతాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత పరిశీలించారు. 3వ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండగా రైల్వే కాంపౌండ్ వాల్ కూలడంతోనే ఈ అనార్థం జరిగిందని, ముంపునకు రైల్వే కాంట్రాక్టర్ సిబ్బందే కారణమని తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. లైన్ ఎత్తారట, మోరి కడతారు. కట్టుకుంటే మరి మేము మొన్ననే కట్టుకున్నాం సార్. కూడా ఈ నీళ్ళకు బాధ. అలా రైల్వే కాలువ ఉన్నది, అది సాగు చేసారన్నా నీళ్ళు ఇడ్చుకోవాలి కదా. మాకు చెప్పలే. కట్టగా ఈడ కట్ట కాదు, అక్కడ ఇప్పిండ్రు. ఎక్కడ ఇప్పిండ్రు, ఇక్కడ లేవు. అయితే వీడికి ఆన నీళ్లు వెళ్ళిపోతాయి. నీళ్ళని నిండినాయి కదా సారు, 3 పోలీసాలు నిండినాయి సారు. నేను పిల్లలు పట్టుకొని ఎటు పోవాలి? ఆనకాలం దినం ఆనలు కొట్టా ఎక్కడికి పోతాం? నేను కట్టెక్కి శుభకాలైన పడ్డా. నీకేం రాదమ్మా, నీ గోడ పోదన్నారు. గోడ పోలేదేం మొత్తం నిండా అయితే నింపింది. రైల్వే కాంట్రాక్టర్ అసమర్థత వలన దాదాపు 10, 11, 12 వార్డులో ఉన్నటువంటి ప్రజలు చాలా నష్టం జరిగింది. ఏంటంటే వాళ్ళ తార్ లైన్ వర్క్ నడుస్తున్నందుకు 20 రోజుల నుంచి ఏదైతే వాటర్ స్టాగ్నేట్ అయినాయో వాళ్ళు సడన్ గా కట్టెదింపే వరకు వీళ్ళ కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు, ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు. కనీసం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సడన్ గా కట్టెదింపేసరికి వీళ్ళ ఇళ్ళలో మొత్తం వాటర్ వచ్చినాయి. పాప చిన్న పిల్లలు వీళ్ళు పడుకొని ఉన్నారు, ఒకరు పడుకొని ఉన్నారు. వీళ్ళ ఫాదర్ అయితే పాపం పెరాలసిస్ పేషెంట్. వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు సడన్ గా వాటర్ వస్తే వాళ్ళ ప్రాణాలకు ఏమన్నా అయితే ఎవరంటే దీనికి సమానం ఎవరు చెప్తారు? పూర్తి బాధ్యత, నేను చెప్తున్నా ఖచ్చితంగా పూర్తి బాధ్యత రైల్వే కాంట్రాక్టర్ది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి రైల్వే క్వార్టర్ సమీపంలో ఉన్న కుంట నిండిపోయి ఉప్పొంగడంతో ఆ నీరంతా ఇళ్లలోకి వచ్చి చేరింది. 4 అడుగుల మేర వరద నీరు ఇళ్లలోకి రావడంతో సామాగ్రి అంతా పూర్తిగా తడిసిపోయింది. దీంతో కట్టుబట్టలతో బాధితులు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంపు ప్రాంతాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత పరిశీలించారు. 3వ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండగా రైల్వే కాంపౌండ్ వాల్ కూలడంతోనే ఈ అనార్థం జరిగిందని, ముంపుకు రైల్వే కాంట్రాక్టర్ సిబ్బందే కారణమని తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎత్తుకాచుకుంటారు చూడవా? అవి ఆగాలంటే కష్టం, ఫుల్ లేవు చెప్పి